కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవం. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ప్రిన్సిపల్ తేతల సత్య సౌందర్యాలు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ కుమారి శ్రీవత్సల శర్మకి సాలువా కప్పి మెమొంటో ఇచ్చి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీవత్సల సాధించిన విజయాలను ప్రాధాన్యతమైనదని, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరు నమోదు అవడం, ఆ సర్టిఫికెట్ని భారత మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందని, రాజమహేంద్రిలోని ప్రఖ్యాత గవర్నమెంట్ కాలేజీ అటానమస్లో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తూ సొంతంగా శ్రీలలిత ఐశ్వర్యంబిక నృత్య క్షేత్రాన్ని సాధించి సుమారుగా 80 మందికి విద్యార్థులకు పైగా కూచిపూడి నృత్యం శిక్షణ అందిస్తూ వారిని నృత్య పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేలా చేస్తున్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్యసుందరి మాట్లాడుతూ శ్రీవత్సల తన ఇంటర్మీడియట్ డిగ్రీ కోర్సులను రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదవడం చాలా గర్వంగా ఉందని కొనియాడారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ గేయికి ప్రఖ్యాత గాయకుడు కీర్తిశేషులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా ఆ గాయని శ్రీవత్సల నృత్యాన్ని ప్రదర్శించడం చాలా గర్వంగా ఉందని, విద్యతో ఇంకా అఖండంగా కూడా పూర్తి చేసి చెబుతూ మాట్ కోర్ట్ కాంపిటీషన్లో ఆర్గనైజ్మెంట్ రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని పొంది ఎంఏ కూచిపూడి డ్యాన్స్, ఎంఏ లిటరేషన్, శ్రీకృష్ణ తత్వ నృత్య రూపకంలో పిహెచ్డి పొందారని, కూచిపూడి నృత్యంలో నాట్య తపస్సి, నృత్య కేలిక మొదలగు పురస్కారాలను పొందారని అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన శ్రీవత్సల మన రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదవడం కళాశాల గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శ్రీవత్సల మాట్లాడుతూ ఇంటర్మీడియట్ రాజమహేంద్రి కళాశాలలో 2015-2017 సంవత్సరంలో చదివానని, డిగ్రీ కూడా ఇదే కళాశాలలో 2017-2020 మధ్యన చదివానని చెబుతూ విద్యార్థులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, నా జీవితం కూడా అలాగే ఒదిగి ఉన్నదని, విజయాలు సాధించిన ఆంక్షలో ముందుకు వెళ్తామని అన్నారు. ఇంతటికీ విజయానికి పునాది వేసిన రాజమహేంద్రి మహిళా కళాశాల గురువులకు, రాజమహేంద్రి కళాశాల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులకు, సిబ్బందికి, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీచర్స్ డే దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ సత్య సౌందర్య గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడికి వచ్చిన స్టాఫ్ మెంబర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్కి, ముఖ్యంగా శ్రీవత్సల శర్మగా మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ పాపకి అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరూ ఈవేళ టీచర్స్ డే కార్యక్రమం మన దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. ఈవేళ ఎందుకు జరుపుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి మన భారతదేశానికి ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన యొక్క పుట్టినరోజుని ఈవేళ దేశవ్యాప్తంగా కూడా టీచర్స్ డే కింద జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా
చాలామంది ఉంటారు, రాష్ట్రపతి చేసి ఉండొచ్చు, కానీ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన ఒక దిక్సూచిలాగా, అంటే ఒక టీచర్ అంటే ఒక దిక్సూచి, అటువంటి దిక్సూచిలాగా ఉండి మన భారతదేశానికి ఒక దిశ నిర్దేశించిన వ్యక్తి. మరి బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడైనా మీటింగ్ ఉండి మాట్లాడవలసి వస్తే మీరు కంపల్సరీగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని తీసుకున్నాను. ఎందుకంటే ఈయన టీచర్, ఎడ్యుకేటెడ్, వాళ్ళు చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకుని కరెక్ట్గా మాట్లాడతానే ఉద్దేశంతో ఆయన తీసుకున్నామని వాళ్ళు చెప్పేవారట. మన అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితంలో మొదటి గురువు ఎవరు? వాళ్ళ తల్లి, కన్న తల్లి చెప్తుంది, అమ్మ ఇవ్వ నాన్నను అమ్మను అదే. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? గురువు. తండ్రి కాదు, తండ్రి సెకండ్, కానీ గురువే. ఎందుకంటే మనకి ఎక్కువ మనం ఎలా ఉండాలి, మన భవిష్యత్తు ఎలా ఉండాలి, మన నడవడికి ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఏంటి అన్నీ కూడా చెప్పేది గురువే. ఎందుకంటే ఫాదర్ ఉంటారు, నాన్న ఏంటంటే నీకు ఏం కావాలో తెచ్చిపెట్టే వరకే, అంతేగాని నువ్వు ఏ రకంగా ఎలా జీవించాలి, ఏ రకంగా ఉండాలని చెప్పేదంతా కూడా గురువే. మన జీవితంలో మనకు అన్నీ కూడా నేర్పించి మార్గదర్శకం అయ్యేది అన్నీ కూడా గురువే. అందు గురించి మనకి గురువు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి దేవుడిని ఎంత ఇదిలా చూస్తామో గురువుని కూడా చాలామంది మరి దేవుడి కిందే కొలుస్తారు. ఒకప్పుడైతే గురువు కోరుకుంటే మనం చూసాం ఏకలవ్యుడు, మరి ఏలిచ్చేయమంటే ఏలిచ్చాడు. ఇప్పుడు ఎవరెవరు అనుకోలే, ఇప్పుడు ఆ రోజుల్లో ఇచ్చేది కదా. కానీ గురువు అంటే అంత గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయినాయి. గురువుకి ఎవరు గౌరవం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? గురువులు కూడా అలా ఉన్నారు కాబట్టి ఎవరు గౌరవం ఇవ్వట్లేదు. ఎందుకంటే పూర్వం గురువు అంటే మా విద్యార్థి తన శిష్యుడు ఒక ఉన్నతమైన పదంలో ఉండాలి, నాకంటే గొప్పవాడు కావాలని కోరుకునేవారు. అది ఏ విద్య అయినా, వెలు విద్య అయినా, లేకపోతే ఖచ్చితమైన లేదా గురుకులంలో విద్య అయినా. కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు. ఇప్పుడు టీచర్స్ పరిస్థితి వేరుగా ఉంది. నెలకి నాకు జీతం వస్తుందా రావట్లేదా, గవర్నమెంట్ జీతం వచ్చేస్తుందా రావట్లేదా, ఒకసారి డిఎస్సి పాస్ అయిపోయి బీఈడీ జాయిన్ అయిపోయాను, టీచర్ ట్రైనింగ్ అయిపోయి టీచర్ని జాయిన్ అయిపోయాను, ఇంకా మళ్ళీ తిరిగే లేదు. పాఠాలు చెప్పినా చెప్పకపోయినా నెల జీతం వస్తుంది, బ్యాంక్ అకౌంట్లో పడిపోతుందని ఆలోచన చేస్తున్నారు తప్ప మన శిష్యుల్ని మనం ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్దుతామనే విషయం ఏ గురువు కూడా ఆలోచించే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా లేదు. మరి గురువులు మారిపోయారు, దాన్ని బట్టే శిష్యులు కూడా గురువులకి ఎవరో కూడా గౌరవించే పరిస్థితి కూడా ఇవాళ మన భారతదేశంలో కానీ ఎక్కడా కూడా లేదు. మరి నిజంగా ఒక విషయం ఇవాళ నేను టీచర్స్ అందరికీ, గవర్నమెంట్ టీచర్స్కి ఒక విషయం అడుగుతున్నా. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో చదవకుండా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి కారణం ఏంటి? మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ కూడా మీ పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు. నిజంగా గుడ్ల మీద చేసుకుని మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ గవర్నమెంట్ జీతం పొందుతున్న టీచర్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది చదివిస్తున్నారు? అందరూ గవర్నమెంట్. మొన్న ఎవరో ఒక ఐఏఎస్ ఆవిడ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిందంట. దానికి పెద్ద హెడ్డింగ్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి వీడియోలు యూట్యూబ్లో పెట్టింది. మరి గవర్నమెంట్ జీతం తీసుకునే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదివించకపోతే ప్రైవేటు స్కూళ్ళల్లో చదివిస్తుంటే గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సరిగా లేదనే కదా అర్థం. మరి ఆ రకంగా ఈవేళ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. పైపెచ్చు గవర్నమెంట్ మీ పిల్లలందరికీ ఒక 25% స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఫీజులతోటి మీరు ప్రైవేట్ స్కూల్స్లో పాఠాలు చెప్పండి, అక్కడ జాయిన్ చేసుకోండి అండి. అసలు గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు బాగా చెప్పాలనేది ఇన్స్టిట్యూట్ చేయడం మానేసేసి మీరు ఫీజు తగ్గించి పిల్లలు జాయిన్ చేసుకోండి అంటే గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా పనిచేయట్లేదనే కదా. మరి విద్యారంగ వ్యవస్థ అంతా కూడా అసలు నిజంగా పాడైపోయింది. మా స్కూల్లోనే డిగ్రీ చదివింది. వాళ్ళు మదర్ కూడా చాలాసార్లు ఇంటర్ డిగ్రీ రెండు కూడా ఈ స్కూల్లోనే చదివారు. మదర్ కూడా చాలాసార్లు నన్ను కలిసారు. అండ్ పాపగా అక్కడికి వెళ్తున్నారు, పొద్దున ఇక్కడికి వెళ్తారు. అమ్మాయి బాగా ఇంట్రెస్ట్ అయిన దానికి బాగా ఎంకరేజ్ చేయండి అమ్మా, మా సహకారం కూడా ఉంటుందని చెప్పి చాలాసార్లు ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి ఆ పాప గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కడం అంటే చాలా గ్రేట్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా రాష్ట్రపతి గారు మరి ఆ చేతుల మీదనే తీసుకోవడం జరిగింది. అలాగే నన్నయ్య విశ్వవిద్యాలయంలో కూడా అక్కడ ముత్యాల నాయుడు గారు వీసీగా ఉన్నప్పుడు ఒక పాట రాశారు విశ్వవిద్యాలయం మీద. ఆ పాటకి పాపే డాన్స్ చేశారు.
దీనికి ఆల్ ఇండియా వైడ్ అప్రిషియేషన్ వచ్చింది. ఎందుకంటే ఆ పాట 20 నిమిషాలు ఉంటుంది. సాధారణంగా ఆ యూనివర్సిటీకి సంబంధించిన పాట అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు కానీ ఒక 20 నిమిషాలు చెప్పి పాట. ఆ 20 నిమిషాలు కూడా పాప అద్భుతంగా డాన్స్ అయితే అప్పుడు ఛాన్సలర్ గారు, వైస్ ఛాన్సలర్ అందరూ కూడా మెచ్చుకోవడం, యాప్సీ చైర్మన్ కూడా వచ్చాడు, ఆయన కూడా మెచ్చుకోవడం జరిగింది. అలాగే మరి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా చేస్తున్నారు పాప. అలాగే 1000 ప్రోగ్రాంలు ఇచ్చింది పాప. నిజంగా ఇటువంటి అమ్మాయి మన రాజమండ్రిలో మన గర్వకారణం. అందులో మన కాలేజీలో స్టూడెంట్ అవడం ఇంకా గర్వకారణం. అమ్మా, ఈ పాపను ఆదర్శంగా తీసుకోండి. చదువు ఒకటే కాదు ముఖ్యం జీవితంలో. చదువు ఒకటే ముఖ్యం అనుకుంటే నారాయణ శ్రీశైలంలో రుబ్బించేస్తారు. శుభ్రంగా రుబ్బేసి కంటెస్ట్ పెట్టేసి చూడగంట రాసేసి ఇతర ర్యాంకులు వస్తాయి. అది కాదు ముఖ్యం. జీవితంలో మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలంటే మరి పాపలాగా డ్యాన్స్ కానీ స్పోర్ట్స్ కానీ అలా ఏదైనా మంచి దాంట్లో మీరు కూడా ఆరితేనే ఉండాలి. అప్పుడే మీరు గురువు యొక్క సార్థకత ఉంటుంది. మీకు గురువులు కూడా ఎక్కడన్నా కనపడినా మా శిష్యురాలేదు. ఇవాళ ఈ పాపను చూసి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ చాలా గర్విస్తారు. ఎందుకంటే ఈ పాప మా దగ్గర చదివింది, మా కాలేజీలో చదివింది, అమ్మాయికి నేను తెలుగు చెప్పాను, లేకపోతే ఇంగ్లీష్ చెప్పాను, ఇలా ఆనందం ఫీల్ అవుతారు. అలా మీరందరూ కూడా మరి గురుపూజోత్సవం సందర్భంగా మంచి హై పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ